హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ మనం రాగి పిండితో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. రాగుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ రాగుల యొక్క ప్రయోజనాలు అన్నీ కాదు. మన పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు రాగులు అనేవి మన ఆహారంలో భాగమైపోయాయి. రాగి జావ, రాగి ముద్ద, ఇంకా రాగి ఉప్మా, ఇలా రకరకాలుగా ఏదో ఒక రూపంలో రాగుల్ని మనం తీసుకుంటూనే ఉంటాము. అయితే రాగి జావ, రాగి ముద్ద చేసుకోవడం కుదరనప్పుడు ఇలా మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకొని రోజు ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇలా లడ్డూల్ని ప్రిపేర్ చేసుకొని స్నాక్ టైంలో లడ్డూల్ని మనం స్నాక్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను బెల్లాన్ని తురుముతున్నాను. మనం 1 కప్పు రాగి పిండి తీసుకుంటున్నాము. 1 కప్పు రాగి పిండికి 3/4 కప్పు బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1 కప్పు వరకు బెల్లాన్ని తురుముకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం తురిమేది ఉంటుంది కదా, తురిమేదాంతో ఇలా బెల్లాన్ని తురుముకుంటే ఈజీగా మనకి పొడి పొడిగా ఈ బెల్లం తురుము అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా బెల్లాన్ని తురుముకొని 3/4 కప్పు వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి 5 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి 1/4 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. బొంబాయి రవ్వను వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ బొంబాయి రవ్వని కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. మనకి బొంబాయి రవ్వ వేగినట్టు మంచి వాసన వస్తుంది. అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది. మనం వేసిన బొంబాయి రవ్వ ముందు నెయ్యినంతా పీల్చేసుకుంటుంది. ఫ్రై అయిన తర్వాత ఆ నెయ్యిని బయటికి వదిలేస్తుంది. అప్పటి వరకు మనం ఈ బొంబాయి రవ్వని వేయించుకుంటే సరిపోతుంది. బొంబాయి రవ్వని అస్సలు మాడిపోకుండా వేయించుకోవాలి. ఈ రవ్వ మాడిపోయిందంటే మనకి లడ్డూలు తినేటప్పుడు టేస్టీగా అనిపించవు. మనం లడ్డూలు తయారు చేసిన తర్వాత మాడు వాసన వస్తున్నట్లుగా అనిపిస్తాయి. కాబట్టి రవ్వని అస్సలు మాడిపోకుండా దగ్గరుండి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ రవ్వ ఫ్రై అయిన తర్వాత నెయ్యి అనేది బయటకు వచ్చేస్తుంది. ముందు రవ్వ నెయ్యిని పీల్చుకుంటుంది. ఫ్రై అయిన తర్వాత ఇలా నెయ్యి అనేది బయటకు వచ్చేస్తుంది. అప్పటి వరకు మనం రవ్వని వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం రాగి పిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ మనం రాగి పిండిని యాడ్ చేసుకుందాం. ఇలా నెయ్యి కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా రాగి పిండిని యాడ్ చేసుకొని బొంబాయి రవ్వ అలాగే రాగి పిండి బాగా కలిసేటట్టు కలుపుకొని లో ఫ్లేమ్ మీదే రాగి పిండిని కూడా వేయించుకోవాలి. రాగి పిండి త్వరగా వేగిపోతుంది. కొంచెం చూసుకొని నిదానంగా మాడిపోకుండా వేయించుకోవాలి. మనం చేసుకునే లడ్డు రుచి అనేది ఇక్కడ వీటిని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది. ఇవి కొంచెం మాడిపోయినా మనకి లడ్డూల రుచి అనేది మారిపోతుంది. కాబట్టి మనం వీటిని జాగ్రత్తగా మాడిపోకుండా లో ఫ్లేమ్ మీద చక్కగా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బొంబాయి రవ్వ అలాగే రాగి పిండి బాగా మిక్స్ అయిపోతాయి. చూసారు కదా, ఇలా మిక్స్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ రాగి పిండి కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి. ఇంట్లో ఉండే కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసుకునైనా యాడ్ చేసుకోవచ్చు. లేదా మనకి ఇప్పుడు రెడీమేడ్గా కొబ్బరి పొడి దొరుకుతుంది కదా, దాన్నైనా ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి పొడి వేసిన తర్వాత ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఆ వేడికి కొబ్బరి పొడి త్వరగానే ఫ్రై అయిపోతుంది. కొబ్బరి పొడి వేసిన తర్వాత అంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తురిమి ఉంచుకున్న బెల్లాన్ని 3/4 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని వేసిన తర్వాత 2 నిమిషాలు అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. బెల్లం వేసిన తర్వాత ఇలా బాగా తప్పనిసరిగా కలుపుకోవాలి. బెల్లం ఎక్కడైనా గడ్డలుగా ఉంటే ఇలా గరిటె పెట్టి ఒత్తుకుంటూ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు దీని మీదకి మూతను పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలాగా ఒక మూతను పెట్టుకొని కనీసం 10 నిమిషాలు వదిలేయండి. పూర్తిగా చల్లారే వరకు కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మూత తీసి చేతితో అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కాచి చల్లార్చిన పాలని కొంచెం కలుపుకుంటూ మనం వీటిని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఈ పాల ప్లేస్లో కావాలంటే నెయ్యినైనా యాడ్ చేసుకొని మనం లడ్డూల్లాగా చుట్టుకోవచ్చు. నెయ్యిని యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే బెల్లం అలాగే ఈ రాగి పిండిని మిక్సీలో వేసుకున్నారంటే కొంచెం మెత్తగా అయిపోతుంది. లడ్డూల్లా చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అలా అయినా సరే లడ్డూల్లాగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలని కొంచెం వేసుకుంటూ లడ్డూల్ని చుట్టుకుంటున్నాను.
ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీ కొంచెమే కాబట్టి ఇలాగా కాచల్లార్చిన పాలతో చేసుకుంటే సరిపోతుంది. అదే ఎక్కువగా చేసుకుంటే నెయ్యిని వాడుకోవడం మంచిది. నెయ్యిని వాడటం వల్ల ఇవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ఇలా పాలను యూస్ చేసి మనం లడ్డూల్ని ప్రిపేర్ చేయడం వల్ల వీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేము. 2-3 రోజుల వరకు మాత్రమే ఇవి నిల్వ ఉంటాయి. కొంచెం క్వాంటిటీ చేసుకునేటట్లయితే ఇలా కాచల్లార్చిన పాలని యాడ్ చేసుకొని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా కాచల్లార్చిన పాలను వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ పాలు ఎక్కువైతే రాగి పిండిని కొంచెం వేయించుకొని కలుపుకున్నారంటే మనకి సెట్ అయిపోతుంది. చూసారు కదా, మనం వేసిన పాలు రాగి పిండి పీల్చుకొని ఇలా ముద్దలాగా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు వీటిని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవడమే. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డూల్ని చుట్టుకోవాలి. మీకు కావాల్సిన సైజులో లడ్డూల్ని చుట్టుకోండి. వీటి రుచి అయితే చాలా బాగుంటుంది. బొంబాయి రవ్వ యాడ్ చేయడం వల్ల మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. అచ్చం రాగి పిండితో లడ్డూలను కూడా ప్రిపేర్ చేయొచ్చు, కానీ అవి కొంచెం నోటికి చుట్టుకుంటున్నట్టు ఉంటాయి. ఇలా బొంబాయి రవ్వని యాడ్ చేయడం వల్ల నోటికి చుట్టుకోకుండా మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. తయారు చేసుకున్న తర్వాత వెంటనే బాక్స్లో పెట్టి మూత పెట్టకుండా గాలికి ఒక అరగంట ఆరనివ్వండి. అలా ఆరిన తర్వాత బాక్స్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా రాగి లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే హోమ్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.